Good afternoon, all of you. Sri Vobleswar Defense Academy, Satyasai Jilla Kadri. So, recently within SSC GD Constable Merit List lo మా విద్యార్థి శివనారాయణ సో మనకు ఐటీబీపీ సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది. సో జనవరి 22వ తేదీ మనకు ఐటీబీపీ సెంటర్ రిపోర్ట్ చేస్తున్నాడు అబ్బాయి సో చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గత 4-5 ఏళ్ళుగా ఏదైతే మనకు అగ్నిపత్ సో ముందు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన ఇండియన్ ఆర్మీ కూడా సెలెక్ట్ అయినాడు. సో మనకి 118 మార్కులు రావడం జరిగింది అబ్బాయికి ఎస్ఎస్సి జీడీలో. ఏదైతే మన స్టేట్ కానిస్టేబుల్ ఈరోజు నుంచి జరుగుతున్న వాటిలో కూడా సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. సో మనకి ఏదంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే డిఫెన్స్ ఫోర్స్ మన కానిస్టేబుల్ కావచ్చు, మనకు అలాగే ఇండియన్ ఆర్మీ కావచ్చు, మన పారామిలిటరీ బల్ కావచ్చు, ఏదైనా ఖచ్చితంగా యూనిఫామ్ వేసి జాబ్ అని తెచ్చుకోవాలని పట్టుదలతో అబ్బాయి సో సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది. సో అలాగే మన సెలెక్ట్ అయిన మన విద్యార్థులకి మన అకాడమీ తరఫున చిరు సన్మానం చేయడం ఒక ఆనవాయితీ మనకి. సో అబ్బాయికి చిరు సన్మానంతో అబ్బాయి సత్కరిస్తాం. మీరు అబ్బాయిని అభినందిస్తూ ఉండాలి. అభినందించాలి అబ్బాయి. కమాన్ క్లాస్. కంగ్రాట్స్ నారాయణ. సో నారాయణ పడ్డ కష్టము సో ఇన్నాళ్ళు హార్డ్ వర్క్ అబ్బాయి ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశాడు. సక్సెస్ అయిన తర్వాత ఎలాగ అబ్బాయి హ్యాపీనెస్ అనేది సో సక్సెస్ అనేది కూడా ఫేస్ చేస్తున్నాడు. మీకు అన్ని విధాలుగా మీతో షేర్ చేసుకుంటాడు. నా పేరు సూర్యనారాయణ. మాది కడప జిల్లా కాజీపేట మండలం చెల్లపల్లి విలేజ్. ఇక్కడున్న ఓబ్లే సార్కి, ఇక్కడ స్టూడెంట్స్కు, స్టాఫ్కి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఆర్మీ నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్లో ఈ అకాడమీకి వచ్చిన ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయింది సికింద్రాబాద్. దేవుని దయ వల్ల ఎట్నో 2023లో నోటిఫికేషన్ ఎస్సీ జీడీ వదిలినారు. కానిస్టేబుల్ కంటిన్యూగా కొన్నా. ఆ కంటిన్యూ వల్లనే ఎస్సీ జీడీలో 118 మార్కులు వచ్చినాయి. మళ్ళా సిఆర్పిఎఫ్ ట్రేడ్ మ్యాన్ పాస్ అయినా. మళ్ళీ అందులో 2 ఎస్ఏ జీడీ మళ్ళీ సిఆర్పిఎఫ్ ట్రేడ్ మ్యాన్ 2 పాస్ అయినా. సిఆర్పిఎఫ్ ట్రేడ్ మ్యాన్ ఈమె జరుగుతాయి చంద్రాయంగుట్లో. ఆ రోజు పోయినా సారు ఆ రోజు కనపచ్చిండు. నేను ప్రాక్టీస్ చేస్తానులే రన్నింగ్ అనుకున్నా ఎస్ఏ జీడీ. దేవుని దయ వల్ల ఆ రోజు సికింద్రాబాద్లో సార్ కనిపించిండు. నా అదృష్టం మళ్ళీ ఇడికి రావాలనిపించిందో. ఆ సిఆర్పిఎఫ్ ట్రేడ్ మ్యాన్లో ట్రేడ్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయినా. రన్నింగ్ కొటేషన్ 1.6 10.5 కాబట్టి కొటేషన్. రన్నింగ్ కొట్టచ్చు 10.5 అంటే ఎవరైనా. ట్రేడ్ టెస్ట్లో ఫెయిల్ చేసిండ్రు. కుక్ కాబట్టి వాటర్ క్యారీ కాబట్టి వంట చేయమన్నారా, అది బాగా చేయలేదని ఫెయిల్ చేసిండ్రు. వచ్చిన ఇంకా రాత్రిలో సారు బాగా గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి బాగా కొట్టించారని ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ ఆర్మీ వాళ్ళతోనే నేను కూడా ఫస్ట్ బోర్డు ఎప్పుడు చూసినా ఫస్ట్ బోర్డు కొడతానే. 5:10 లోపల నేను కంప్లీట్ చేశాను 1.6. 5 ఏమైతే ఇంకా 20:30 అదే బెస్ట్ టైమింగ్ నాది. ఈడుండే అకామిడేషన్లో బాగుంది. ఈడ ఏందో అటెండెన్స్ వేయడము చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఓబ్లే సారు రన్నింగ్ మనతో పాటు కొడతానంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఇంకా నాది ఎప్పుడు చూసినా ఇంకా ఆ సార్ మోటివేషన్ వల్లనే నాది ఎప్పుడే చూసినా ఫస్ట్ బోర్డే. ఆ రోజు కానీ 5:15 దాటే రోడ్డు కానీ గ్రౌండ్ కానీ ఆర్మీ వాళ్ళతోనే కొడతాను. మా ఎస్ఏ జీడీ వాళ్ళు ఎందుకురా 1.6 మనకి అవసరం లేదు కదా అంటానే ఉంటారు. కానీ నాకు జాబ్ రావాలి, నాకు చివరి అవకాశము, నాకు 118 స్కోర్ వచ్చినాయి, ఎలాగైనా కొట్టాలని ఒక కష్టం అన్నా. సార్ ఇచ్చే మోటివేషన్ చాలా నచ్చింది. ఒక రన్నింగ్ కొడతా ఒక మాట్లాడతాడు. ఎవరన్నా రన్నింగ్ కొడతా మాట్లాడతాడు, చాలా గ్రేట్ కదా. కలికిల్లో అంత హార్డ్, అది రోడ్ రన్నింగ్ చాలా హార్డే, చాలా అప్ అండ్ డౌన్. కానీ ఈడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అక్కడ సింపుల్గా అయిపోయింది. నేను రన్నింగ్ కొట్టినా అనిపించింది. అసలు ఏమో సింపుల్గా అయిపోయింది నాదైతే. అందరూ అయితే రోడ్డు ఎక్కేప్పుడు అప్పు ఎక్కుతాను, నేను ఒకే మీడియంగా పోయినా. అప్పు డౌన్ దగ్గర అంత స్పీడ్ పెంచుకో, అప్పు దగ్గర అంత స్లో పోయినా. సింపుల్గా అయిపోయింది నాది. మెయిన్గా ఏంటంటే ఫెయిల్యూర్ అనేది చాలా మందికి ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇండియన్ ఆర్మీలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మళ్ళా ఎందుకు లేరు ఇంకా జాబ్ రాదు అని ఇంకా రారు. కానీ ఏదైనా కంటిన్యూగా ఉండాలి. నేను కంటిన్యూగా లేకుండా ఇన్ని సంవత్సరాలు లేట్ అయింది. జాబ్ వచ్చే ప్రతిరోజు పండగే. ఎన్నో బాధలు పడ్డాడు అబ్బాయి, ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎప్పుడు నాకు చెప్తా అంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయి సాధించేందుకు చాలా సంతోషం, చాలా గర్వం. సో ఇలా గర్వంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు ఇంకా ఓబ్లే డిఫెన్స్ జాయిన్ కావాలనుకున్న ప్రతి ఒక్క విద్యార్థి నిర్లక్ష్యం చేసుకోవద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దండి. తప్పకుండా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మన అకాడమీ ఎంచుకోండి. 2025లో యూనిఫామ్తో వెళ్ళండి.
జై హింద్, జై భారత్ మాత. అందరికీ